కరీంనగర్లో గన్ ఫైరింగ్ కలకలం సృష్టించింది. పట్టపగలే ఓ జ్యువెలరీ షాప్లోకి చొరబడ్డ దొంగలు సిబ్బందిపై కాల్పులు జరిపి భారీ మొత్తంలో నగలు అపహరించారు. దీంతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నివాసం జిల్లా కోర్టు సమీపంలోనే ఇలాంటి ఘటన జరగడం చర్చనీయాంశంగా మారింది. కరీంనగర్లో భారీ చోరీ జరిగింది. పట్టపగలే కోర్టు సమీపంలోని పీఎంజే జ్యువెలర్స్ లోకి చొరపడ్డ దొంగలు సిబ్బందిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి సుమారు కేజీ మేరకు నగలు దోచుకెళ్లారు. ఈ ఘటన స్థానికుల్ని తీవ్ర భయాందోళనకి గురిచేసింది. ఉదయం 10 గంటలకి సిబ్బంది షాప్ ఓపెన్ చేయగానే సుమారు 11 గంటల 10 నిమిషాల సమయంలో అక్కడికి వచ్చిన 5 దుండగులు షాప్లోకి ప్రవేశించారు. అనంతరం గన్తో అక్కడి వారిని బెదిరించగా అడ్డుకునే ప్రయత్నం చేసిన సిబ్బందిపై 3 రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 4 తీవ్ర గాయాలు కాగా వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లోజ్ టీం సాయంతో పలు వివరాలు సేకరించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దుండగుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. నిందితుల్ని పట్టుకునేందుకు 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు సిపి గౌసాలం తెలిపారు. నిందితుల్ని త్వరలోనే పట్టుకుంటామని ప్రకటించారు. गिराक में था जरा फायरिंग की आवाज़ आई तो पीछे पलट के देखा 4-5 भाग रहे थे वहाँ से मास्क भी ఏం లేదు బ్యాగ్లో ఉన్నాయి కొంచెం నేను ఇట్లా చూసినా మళ్ళీ నాకు ఇంకా ఏం చూడలేదు. ఈడికెళ్ళి మొదలు ఇద్దరు వెనక ఇద్దరు 4 ఉరికారు. చేతులు ఏమైనా ఉన్నాయా పిస్తోల్ గిట్ల ఏమైనా ఉన్నాయా? లేవలు కానీ ఏజ్లో గిట్ల బట్ట తరకుందిగా మోర్లు అయితే వారేసిపోయారు. వెనకాల ఏమైనా బ్యాగ్స్ గిట్ల ఉన్నాయా? లేవు బాడ్సులు లేవు. అయితే దోపిడీకి పాల్పడింది అంతర్రాష్ట్ర ముఠా పని అని పోలీసులు అనుమానిస్తున్నారు. ముందుగా రెక్కీ నిర్వహించి అదును చూసి అటాక్ చేశారా లేదా అప్పటికప్పుడు దోపిడీకి పాల్పడ్డారా అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు దోపిడీ ముఠాకు స్థానికులు ఎవరైనా సహకరించారా అనే కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. చోరీకి గురైన పీఎంజే జ్యువెలరీ షాప్ ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పరిశీలించారు. పోలీసులు సిబ్బందిని అడిగి ఘటనకు సంబంధించిన పలు వివరాలు అరతీశారు. గాయపడ్డ వారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉందని చెప్పారు. పక్కా ప్రొఫెషనల్ సార్ పోలీసులతో మాట్లాడితే రావడము కొంచెం లో జరిగింది. ఎస్బీఐలో అవి ఆ నోట్ల కట్టలు తర్వాత బార్డర్లు దొరికాయి. తీవ్రవాదులు చేతులకి ఆ నోట్లు ముడిపెట్టి చూడలేము మనం. సేమ్ యూనిఫామ్ లో ఉంది కదా దొంగతనం, అట్లా ఏమన్నా దొరికింది అప్పుడు దాన్ని ముడిపెట్టి చూడలేము. బ్యాంక్ రాబోయే అంటే గోల్డ్ నేర్చుకోపోతారు, కొంతమంది క్యాష్ నేర్చుకోపోతారు, కొందరు డోర్లను పోస్తారు, డోర్లు మొగల కొడతారు. కాబట్టి రకరకాల దొంగలు ఉంటాయి. కాబట్టి దానికి దీనికి ముడిపెట్టి సరే దొరికినాక 1 నిమిషాలు బయటకు వస్తారు. అంటే ఉదయం మీద వచ్చారు ముఖ్యంగా. ఇంకా అంటే వీళ్ళు పక్కా ప్రొఫెషనల్ ప్రకారం రాబరీ ఇది ఒక దోపిడీ వాళ్ళు మామూలు వ్యక్తులను కూడా భావిస్తారండి. ఎందుకంటే షాపు తీసిన వెంటనే కస్టమర్లు ఎవరు రాకముందే వీళ్ళు కూర్చోవడం ద్వారానే ప్లాన్ ప్రకారం చేసినట్టు కూడా భావిస్తారు. ప్లాన్ గా దొంగతనం జరిగింది. సెక్యూరిటీ ల్యాబ్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చా? ఎందుకంటే కేంద్ర హోంశాఖ మంత్రిగా మీరు ఇదే ప్రాంతంలో ఉంటారు. సెక్యూరిటీ ల్యాబ్స్ అని కాకుండా జ్యువెలరీ వారు కూడా సెక్యూరిటీ ఉండేది, కానీ ఇట్లా అవుతుందని వారు కూడా అనుకోలేదు. మరి ఇప్పటికైనా కూడా ఈ సంఘటనను దృష్టిపెట్టుకొని అందరూ కూడా జాగ్రత్తగా ఉండి మీ వ్యాపార విషయంలో కూడా జాగ్రత్తగా ఉండి అందరినీ పరిశీలిస్తూ గమనిస్తూ వ్యాపారం చేసుకుంటున్నారు. అప్పుడు అందరూ ప్రభుత్వం సహకరిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది, కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది, పోలీసు కూడా సేఫ్టీ లేదని చెప్పి ఇండికేషన్స్ వెళ్ళిపోతున్నాయి జనాల్లోకి. ఫ్రూట్స్ వ్యాపారులు పూర్తి విషయాలు చెప్తూ కూడా మనం ఘటనా స్థలాన్ని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పరిశీలించారు. పోలీసులతో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలు ఆరాతీశారు. ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా చూడాలని, దుండగుల్ని త్వరగా పట్టుకోవాలని పోలీసుల్ని కోరారు. కరీంనగర్ చరిత్రలోనే ప్రజలందరూ భయభ్రాంతులకు గురయ్యే విధంగా కనీవిని ఎరగని రీతిలో ఈ దోపిడీ జరగడం అనేది కరీంనగర్ చరిత్రలోనే మొట్టమొదటిసారి. కరీంనగర్ ప్రజలందరూ కూడా స్వేచ్ఛాయుత జీవితం గడిపే సమయంలో, ప్రశాంత వాతావరణం గడుపుతున్న సమయంలో ఈ యొక్క దోపిడీ అనేది కలకలం రేపింది, ప్రజలలో ఒక భయోందోళన గురి చేస్తుంది.
ప్రభుత్వం వెనువెంటనే ఈ భయాందోళనను తీసివేసే విధంగా ప్రయత్నాలు చేయాలి. నేను పోలీసులు కూడా కోరుకుంటున్నా, నిఘాను పెంచండి. నిఘా వైఫల్యం అంటలేను, కానీ నిఘా పెంచవలసిన బాధ్యత మీ ఉన్నది. ప్రశాంతంగా ఉన్న కరీంనగర్ నగరాన్ని దోపిడీ దొంగలు శైర విహారం చేసి పట్టపగలే తుపాకులతోటి ఎత్తుకపోవడం చాలా బాధాకరం. అందులో 4 వ్యక్తులు ఎవరైతే మేనేజరు ముస్తాక్ అని, కమల్ అని, రాజేష్ అని, మధుకరను వీళ్ళందరినీ కూడా షూట్ చేయడం జరిగింది. ఒక ముస్తాక్ అనే మేనేజర్కు కొంచెం సీరియస్గా కూడా ఉండడం జరిగింది. సో భగవంతుడి దయలో వాళ్ళందరూ కోలుకోవాలని చెప్పేసి, ట్రీట్మెంట్ మంచిగా ఇవ్వాలని చెప్పడం మేము కోరుతున్నాం. మేము కూడా మళ్ళీ వర్షిస్తాం. దోపిడీ జరిగిన జ్యువెలరీ షాప్ ను చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించేందుకు హైదరాబాద్ కు షిఫ్ట్ చేయనున్నట్లు తెలిపారు. విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూస్తామన్నారు. కరీంనగర్లో దురదృష్టకరమైనటువంటి సంఘటన ఈ ఉదయం 11-11:30 మధ్య కాలంలో 4-5 దుండగులు వచ్చి పిఎంజే జ్యువెల్స్ వాళ్ళ సిబ్బంది మీద దాడి చేసి రాబరీ చేసినటువంటి సంఘటన దురదృష్టకరం. కాకపోతే 4-5 పర్సన్స్ మీద అక్కడ లోపల ఫైరింగ్ జరిగింది. అదృష్టవశాత్తు భగవంతుని దయ వల్ల వాళ్ళందరూ కూడా సేఫ్ ఉన్నారు. సిపి గారితో ఇప్పుడే మాట్లాడినాం. దే ఆర్ ఆల్ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పాను. వాళ్ళని మెరుగైన వైద్యం కోసం ఇంకా బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వమని కూడా చెప్పినాం. ఖచ్చితంగా ఇప్పటికే పోలీసు సిపి గారు చెప్తున్నారు, వాళ్ళు ఎంతటి వారైనా పట్టుకుంటాం, తొందరలోనే అతి తక్కువ కాలంలో పట్టుకుంటాం అని చెప్తున్నారు. ఇప్పటివరకైతే బాగానే ఆస్తి నష్టం జరిగింది. దురదృష్టవశాత్తు ఏంటంటే ఎవరికి కూడా అదృష్టవశాత్తు ఎవరైతే గాయపడ్డారో వాళ్ళందరూ కూడా దేవుని దయ వల్ల క్షేమంగా ఉన్నట్టు చెప్తున్నారు. చాలా సంతోషం. ఇంకా వాళ్ళకి మెరుగైన వైద్యం అందించాలని చెప్పి మేము ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్తాం. అవసరమైతే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకందరికీ మెరుగైన వైద్యం అందించేలా, మంచి కార్పొరేట్ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించేలా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి వారందరి ప్రాణాలు కూడా కాపాడుకునే ప్రయత్నం మన ప్రభుత్వం చేస్తుంది. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే గత అర్ధరాత్రి వరకు పోలీసులు నాకాబందీ నిర్వహించగా మరుసటి రోజు ఉదయమే ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.